హాయ్ అందరికీ. బాలామృతంతోనే ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఒకసారి ఇట్లా కొత్తగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. వేస్ట్ చేసే బదులు ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి పిల్లలకి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ప్రాసెస్ అంతా క్లారిటీగా చెప్తాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ 2 కప్పుల వరకు బాలామృతం తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నా. మీకు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తీసుకొని బాలామృతంని మిక్సీకి వేసుకొని సన్నగా పట్టేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటా మంచిగా చపాతీ పిండిలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లము కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు 3 కప్పుల బాలామృతంకి నేనైతే 1 కప్పు వరకు అయితే బెల్లం తీసుకుంటున్నా. ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి బెల్లం నేను ఇక్కడ తక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇది తీసేసుకొని మంచిగా పాకం వచ్చేంత వరకు బెల్లం అయితే మంచిగా కరిగించుకోండి. బెల్లం కరిగేలోపు ఇప్పుడు బాలామృతంని పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా, వాటిని చపాతీ కర్రతో సేమ్ చపాతీలాగా చేసుకొని మంచిగా ఇలా మీకు నచ్చిన షేప్స్ లాగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇక వీటిని మంచిగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనము మురుకులు కానీ లేదా ఏమన్నా ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఇలానే తినొచ్చు. లేదు అని అనుకుంటే ఇట్లా బెల్లం పాకం వచ్చిన తర్వాత వీటన్నిటిని పాకంలో వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగింది, ఇంకా కొద్దిసేపు అయితే పాకం వస్తుంది అనేలోపు అందులోనైతే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా చేతికి ముట్టుకుంటే మనకి ఇట్లా అంటుకున్నట్టు అవుతుంది కదా. సో అట్లా వచ్చినప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఈ బాలామృతం స్టిక్స్ని ఈ బెల్లంలోకి వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ కలపొద్దు, లైట్గా కలపాలి, విరిగిపోతాయి. ఇలా కలిపి అందులో ఉన్న బెల్లం మొత్తము ఈ స్టిక్స్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఒక్కొక్కటి తీసేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బాలామృతంతో ఈ స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి.